మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామలో కృపా సింహాసనం దగ్గరికి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము దయ్యముల నుండి విడుదల. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, డెలివరెన్స్ ఫ్రమ్ ఈవిల్ స్పిరిట్స్, ఫ్రమ్ డీమన్స్. నేటి వాగ్దానము కీర్తన 32:7. టుడేస్ ప్రామిస్ ఇస్ ఫౌండ్ ఇన్ ద బుక్ ఆఫ్ సామ్స్ 32:7. కీర్తన 32:7. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. ఆమేన్. ప్రార్థన. యేసు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి నీ ప్రేమకై వందనాలు. యేసయ్యా నీ కృప ఇంతవరకు మా పైన ఉంచి మమ్మలను సజీవ సాక్షులుగా ఉంచినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు. పరిశుద్ధాత్మదేవ, ఈరోజు నీవు మా కొరకు సిద్ధపరిచిన, అభిషేకించిన పరిశుద్ధమైన వాక్కును, సత్యాన్ని వినటానికి వినగలిగేటువంటి చెవులను, గ్రహించేటువంటి హృదయమును, వాక్యమునకు లోబడేటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి ఆటంకాన్ని, ప్రతి అనుమానాన్ని, చీకటి అధికారాన్ని యేసు ప్రభు నామములో ఈ స్థలం నుండి మా జీవితాన్ని పారదోతబడి బంధిస్తున్నాం. యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనుచు నేటి వాక్యపు వెలుగు చూడటానికి, వాక్యపు ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి యేసు ప్రభు నామంలో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. నేటి అంశము దయ్యముల నుండి విడుదల. ఈరోజు పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నటువంటి వాగ్దానం, నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను రక్షించెదవు. ఎప్పుడైతే ఒక విశ్వాసి ప్రార్థన చేస్తారో, ప్రియమైనటువంటి సంఘమా, వారిలో కలిగేటువంటి శ్రమలన్నిటిలో నుండి, ఆ కష్టములో నుండి, ఆ బాధలో నుండి వారిని విడిపించి, వారికి కాపుదల, భద్రత అనుగ్రహించి, నిత్యము ఆదరించి బలపరుస్తానని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి సత్యం మార్కు సువార్తలో 5వ అధ్యాయంలోని మొదటి 20 వచనాలు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. Today's passage is found in the book of Mark, the Gospel of Mark, chapter 5, verses 1 to 20. మొదటి నుంచి 20 వచనాల్లో జరిగినటువంటి సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే, ఒక వ్యక్తిలో అనేక దయ్యాలు ఉన్నాయి. ఆ అనేక దయ్యాలు ఆ వ్యక్తిలో ఉండటం ద్వారా ఆ వ్యక్తి యొక్క చేతులను, కాళ్ళను సంఖ్యల చేత కట్టివేసి, నప్పటికీ కూడా ఆ వ్యక్తి, ఆ దయ్యాలు అన్నీ కూడా ఆ వ్యక్తిలో ఉండటం వల్ల ఆ యొక్క చేతులకు కట్టినటువంటి సంఖ్యలను, కాళ్ళకు కట్టినటువంటి సంఖ్యలను తెంచుకొని సమాధులలో నివసిస్తూ ఉన్నాడు. ఇంకా బట్టలు లేకుండా దిగంబరిగా నివసిస్తూ ఉన్నాడు. పగలు రాత్రి సమాధులలో నివసిస్తూ ఉన్నాడు, సమాధుల మధ్యలో నివసిస్తూ ఉన్నాడు అలాంటి వ్యక్తి. అయితే ఒకరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతానికి వచ్చారు. ఆ వ్యక్తి రాళ్ళు తీసుకొని తనకు తానే గాయాలు చేసుకుంటూ ఉన్నాడు. పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి. ఈ విధంగా ఆ వ్యక్తి ఆ యొక్క సమాధులలో నుండి ప్రాంతాల్లో ఉన్నటువంటి, ఆ ప్రాంతం నుంచి వెళ్ళేటువంటి వారందరికీ కూడా భయపడుతూ ఉన్నారు అటు వెళ్ళాలంటే. ఎందుకంటే అతను పిచ్చివాడు, ఎవరిని ఏం కొడతాడేమో, రాయి తీసుకుని కొడతాడేమో అనేటువంటి భయంతో ఉన్నారు ప్రజలంతా కూడా, ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా. అయితే ఒకరోజు ప్రభువైన యేసు ప్రభుల వారు ఆ ప్రాంతానికి వచ్చారు. 5వ అధ్యాయం మార్కు సువార్త 1వ వచనం. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గేరసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేవాడు. సంఖ్యలతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంఖ్యలు వేసి బంధించాను. వాడు తన ఆ చేతి సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుత్తునీయులుగా చేశాను గనుక ఎవడును వాని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగడు సమాధులలో, కొండలలోనూ కేకలు వేయిచు తన్ను తాను రాళ్లతో గాయపరచుకొనొచ్చు నుండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను.
ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచిపొమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వారిని అడుగగా వాడు నా పేరు సేన ఎలైనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశం నుండి తోలివేయద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. ఆమె ప్రియమైనటువంటి సంఘం, ఇక్కడ జరిగినటువంటి సంఘటనలో ఆశ్చర్యాన్ని కలుగ చేసేటువంటి, ఆలోచింపచేసేటువంటి సంఘటన ఇది. ఏమిటి అంటే, మొట్టమొదటిగా ఈ యొక్క వ్యక్తిలో ఉన్నటువంటి యేసు ప్రభువు వారు అడిగారు, నీ పేరేమని వాడిని అడిగా వాడు నా పేరు సేన అని చెప్పాడు. సేన అంటే 6,000 దయ్యాలు. ఒక్క వ్యక్తిలో 6,000 దయ్యాలు ఉన్నాయి. ఆలోచన చేయండి. ఈ 6,000 దయ్యాలు అతనిలో ఉండటం ద్వారా అతను ఎలా ప్రవర్తిస్తున్నాడు అంటే, ఒక పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, దిగంబరిగా ఉన్నాడు, చేతులకు కాళ్లకు సంఖ్యలు వేసిన అవి తెంచుకుంటున్నాడు. ఆ విధంగా సమాధుల మధ్యలో ఆ ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా భయపడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, యేసు ప్రభు ఎవరో తనకు తెలుసు. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. కేకలు వేసింది ఎవరు అంటే, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి 6,000 దయ్యాలు కూడా ప్రార్థన చేస్తున్నాయి. ఎవరికి ప్రార్థన చేస్తున్నాయి? యేసయ్యకు ప్రార్థన చేస్తున్నాయి. వాటన్నిటికీ కూడా తెలుసు, యేసు ఎవరో తెలుసు. అందుకే యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని పిలుస్తూ ఉన్నాయి. యేసు దేవుని కుమారుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు అన్న సత్యము దయ్యాలకు తెలుసు. ప్రియమైనటువంటి సంఘమా, ఇంకా ఆ దయ్యాలు ఏం చేస్తున్నాయంటే ప్రార్థన చేస్తున్నాయి. అవి చేసినటువంటి ప్రార్థన ఏమిటి అంటే, చూడండి, ప్రత్యేకంగా ఏమిటి, మమ్మలను బాధ పెట్టుకోమని అవే ప్రార్థన చేస్తున్నాయి. ఇంకా ఏమడుగుతున్నాయి? తమ్మును ఆ దేశం నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. అవి కూడా ఏం చేస్తున్నాయి? ప్రార్థనా విజ్ఞాపనలు చేస్తున్నాయి. ఆలోచన చేయండి. అవన్నీ కూడా ఈ దేశము నుండి, ఈ ప్రాంతము నుండి మేము వదిలిపెట్టి వెళ్ళటానికి ఇష్టం లేదు, మాకు వెళ్ళిపోమ్మని మాకు ఆజ్ఞాపించవద్దు అని ప్రార్థనా విజ్ఞాపన చేస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా. అప్పుడు యేసయ్య సెలవిచ్చారు. ఏమని సెలవిచ్చారంటే, 10వ వచనం, తమ్ము ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. ఆ దయ్యాలన్నీ కూడా ప్రాధేయపడి అడుగుతున్నాయి. ఆలోచన చేయండి, ఏమని అడుగుతున్నాయి? ప్రక్కన ఉన్నటువంటి పందుల మందం ఉంది, వాటిలోకి వెళ్ళటానికి మాకు అనుమతి ఇవ్వు అని ప్రార్థన చేశాయి. అప్పుడు యేసయ్య అనుమతించారు. 13వ వచనం, యేసు వాటికి సెలవీయగా ఆ పవిత్రాత్మలు వాణ్ణి విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు 2,000 సంఖ్య గల ఆ మంద ప్రాంతము నుండి సముద్రపు దారిని వడిగా పరుగెత్తుకొని పోయి సముద్రములో పడి ఊపిరి తిరుగక చచ్చెను. 2,000 పందులు ఉన్నాయి. 2,000 పందుల్లోకి ఈ యొక్క 6,000 దయ్యాలు వెళ్ళిన తర్వాత ఆ యొక్క పందులు కూడా సముద్రం లోపలికి వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయిన తర్వాత గాలి ఆడక అవన్నీ కూడా చచ్చిపోయాయి. అయితే ఆ పందుల యొక్క యజమానులకి తెలిసింది, జరిగిన సంఘటన అంతా తెలిసింది. ఈ ప్రాంతానికి వచ్చారు. ఇక్కడికి వస్తే ఏం జరిగింది అంటే, పందులన్నీ కూడా చచ్చిపోయి ఉన్నాయి ఆ యొక్క సముద్రంలో. అయితే ఈ యొక్క పిచ్చివాడు ఎలా ఉన్నాడు? మామూలు మనిషి అయిపోయాడు. ఆ యొక్క దయ్యాలు పట్టినటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడో 15వ వచనం నుంచి మనం చూస్తాం. జనులు జరిగినది చూడ వెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేనను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై
కూర్చునిడుట చూచి భయపడిరి. స్వస్థ కలిగింది. ఆలోచన చేయండి. ఆ దయ్యాలన్నీ వెళ్ళిపోయాయి అతనిలో నుంచి. మామూలు మనిషి అయిపోయాడు. చక్కగా బట్టలు వేసుకున్నాడు, కూర్చొని ఉన్నాడు. యేసయ్య దగ్గర కూర్చొని ఉన్నాడు, వాక్యాన్ని వింటూ ఉన్నాడు. అయితే ఆ యొక్క పందుల యజమానులు వచ్చారు, భయపడిపోయారు. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వారికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియచేయగా తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బతిమాలు కొనసాగిరి. ఆలోచన చేయండి. పందుల యజమానులకి కోపం ఎందుకు వచ్చిందంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి పందులు అవన్నీ కూడా చచ్చిపోయినాయి. అందువల్ల యేసయ్య మీద కోపాన్ని చూపిస్తూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నదంతా కూడా పోయింది, ఆ యొక్క పందులన్నీ చనిపోయాయని చెప్పేసి. ఆ అబ్బాయి పిచ్చివాడు మంచివాడు అయ్యాడనేటువంటి సంతోషం వాళ్ళకి లేదు. వాళ్ళ దుఃఖం అంతా, వాళ్ళ బాధ అంతా, వాళ్ళకి నష్టం కలిగినందుకు వాళ్ళు దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు. యేసు ప్రభుల వారి గురించి వాళ్ళకి తెలియదు. యేసు ప్రభుల వారి గురించి ఎవరికి తెలుసు? దయ్యాలకు తెలుసు. ఈ లోకంలో ఉన్న మానవులకు తెలియదు. అందుకే మానవులు ఏం చేస్తుంటారు? ఈ లోకంలో అన్ని దేశాలలో సత్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. భారతదేశంలోనూ అన్ని దేశాల్లోనూ సత్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. అయితే వాళ్ళలో ఉన్నటువంటి చీకటికి సాతానుడికి తెలుసు, యేసు ఎవరో తెలుసు. ప్రియమైనటువంటి సంగమా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి సత్యంలో ఆ దయ్యాలంటికి తెలుసు యేసు సర్వోన్నతుడమైన దేవుని కుమారుడా అని పిలుస్తున్నాయి. ఈ లోకములో ఉన్నటువంటి అన్యులందరిలో ఉన్నటువంటి దురాత్మలు వాళ్ళు ప్రభుని యేసును ఎందుకు అంగీకరించడం లేదు అంటే వారి ఆత్మీయ నేత్రాలు బంధించబడి ఉన్నాయి కాబట్టి యేసయ్యను అంగీకరించటం లేదు. ఇక్కడ ఈ దయ్యాలు యేసు ఎవరో తెలుసు, అందుకే అవి ఏం చేస్తున్నాయి? ప్రాధేయపడి ప్రార్థన చేస్తూ ఉన్నాయి. ఈ లోకంలో ఉన్నటువంటి అన్యులందరూ ఏం చేస్తున్నారు? సిలువకు వ్యతిరేకులుగా ఉన్నారు, సత్యమునకు వ్యతిరేకముగా ఉన్నారు, సువార్తకు వ్యతిరేకముగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంగమా, అయితే వాళ్ళకి తెలిసిన సత్యం ఏమిటి అంటే ఒకరోజు రాబోతుంది, వాళ్ళు హింసించబడతారు, నిత్య నరకాగ్నిలోకి వాళ్ళు త్రోసివేయబడతారు అన్న సత్యం వాళ్ళకి కూడా తెలుసు, అపవాదికి తెలుసు. అపవాదితో పాటు ఈ లోకములో పడిపోయినటువంటి దేవదూతలు సాతానుతో ఈ లోకంలోకి త్రోసివేయబడినటువంటి వారందరికీ కూడా తెలుసు, ఒకరోజు వాళ్ళందరూ కూడా నిత్య నరకాగ్నిలో కాల్చివేయబడతారు అన్న సత్యం. ఆ సత్యం ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో మనం చూస్తాం. 10వ వచనంలో, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 20 వర్స్ 10, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నాడు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. ఇది దీనికి ఉన్నటువంటి మరొక పేరే రెండవ మరణము, నరకము. నిత్య నరకాగ్నిలోకి వాళ్ళు త్రోసివేయబడతారు. ప్రియమైనటువంటి సంగమా, ఈ సత్యం సాతానుడికి తెలుసు, సాతానుడితో పాటు పడిపోయినటువంటి దూతలకు తెలుసు, క్రీస్తు విరోధికి తెలుసు, అబద్ధ ప్రవక్తకు తెలుసు, ఈ లోకములో ఉన్నటువంటి చీకటి అధికారులందరికీ కూడా తెలుసు, వాయుమండలపు అధికారాలకు, సాతాను యొక్క అనుచరులందరికీ కూడా తెలుసు. ప్రియమైనటువంటి సంగమా, అందుకే తన సమయం కొంచెం అని ఏం చేస్తున్నాడు? సర్వలోకమును మోసపుచ్చుతున్నాడు, వారి యొక్క ఆత్మీయ నేత్రాలను బంధించాడు, సత్యమును అంగీకరించకుండా సత్యమునకు వ్యతిరేకులుగా వాళ్ళని తయారు చేస్తూ ఉన్నాడు అపవాది. అయినప్పటికీ కృప ఉన్నది, కృపకాలంలో మనం అంతా ఉన్నాం. ఆయన కృప ఇంకా మన మీదను ఈ యొక్క పాపులందరి మీదను దేవుడు ఉంచారు. ఎందుకంటే వాళ్ళు ఇంకనైనా మారు మనసు పొంది వాళ్ళ యొక్క పాపాన్ని ఒప్పుకొని వాళ్ళు విడిచిపెట్టి తిరిగి రక్షణ పొందుకోవడానికి రక్షకుడైన యేసయ్య దగ్గరికి వస్తారు అని ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నారు. యేసయ్య రాకడ ఆలస్యం ఎందుకు అవుతుంది అంటే ఇంకా అన్యులు అనేక దేశాలలో కోట్ల మంది రక్షణ పొందని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా రక్షణ పొందాలి, వాళ్ళందరికీ కూడా సువార్తను అందించబడాలి. కాబట్టి ఆలస్యం అవుతుంది. ప్రియమైనటువంటి సంఘమా, అదే సత్యాన్ని మనం చూస్తాం. ఏమిటి అంటే పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు.
మత్తయి సువార్తలో ఆయన తెలియచేసేటువంటి సత్యం ఏమిటి అంటే, మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో 14వ వచనం, ది బుక్ ఆఫ్ మాథ్యూ, గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 24:14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమనంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. అంతం ఎప్పుడు వస్తుంది అంటే, సువార్త ప్రకటించబడిన తరువాత. సువార్త అందని ప్రాంతాలు ఇంకా చాలా ఉన్నాయి, దేశాలు చాలా ఉన్నాయి, రక్షణ పొందనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రక్షణ సువార్తను ప్రకటించాలి. కాబట్టి ఇంకా సంఘము ఉన్నది. ఎందుకు ఇంకా సంఘము ఉన్నది? ఇంకా నీవు నేను ఎందుకు సజీవంగా ఉన్నాము అంటే, ఆయన కృపను, తండ్రి ప్రేమను, యేసు ప్రభువారి యొక్క మరణమును పునరుత్థానమునకు సాక్షులుగా మనం ఉండాలి. కాబట్టి ఇంకా మనం సజీవంగా ఉన్నాం. ఇక్కడ మార్కు సువార్త 5వ అధ్యాయంలో స్వస్థత పొందినటువంటి యొక్క వ్యక్తి పిచ్చివాడు మంచివాడు అయిపోయాడు. ఆయనలో ఉన్న దయాలన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పుడు చక్కగా బట్టలు వేసుకున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, మీరు ఎక్కడికి వెళ్తారో నేను కూడా మీతో పాటు వస్తానంటాడు. యేసయ్యను వెంబడిస్తాను అంటున్నాడు. ఆలోచన చేయండి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో 18వ వచనం, ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్దకు తన్నుండనిమ్మని ఆయనను బతిమాలు కొనెను గాని ఆయన వానికి సెలవియ్యక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దేకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ఆమేన్. అద్భుతం ఏమిటి? మొదటిగా తన యొక్క జీవితానికి కలిగింది, శరీరానికి విడుదల కలిగింది, మనసుకు విడుదల కలిగింది, దయ్యాల నుండి విడుదల కలిగింది, ఆత్మకు రక్షణ కలిగింది. రక్షణ పొందుకున్నాక ఏం కలిగింది? మారు మనసు వచ్చింది. తను వెంటనే మా ఇంటికి వెళతాను, నా కుటుంబంతో నన్ను నేను కనపరుచుకుంటాను అనే ఆలోచన రాలా. తిరిగి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు? యేసయ్యతో వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. నేను కూడా మీతోనే వస్తాను అన్నారు. ప్రేమటువంటి సంగతి ఆలోచన చేయండి. రక్షణ పొందిన విశ్వాసులు ఏం చేయాలి అంటే, మనం దాన్ని కాపాడుకుంటూ, రక్షణను వణుకుతో భయముతో కాపాడుకుంటూ, మన జీవితంలో మనం పొందుకొనినటువంటి మేలులను, రక్షణ సువార్తను ప్రకటించాలి. యేసయ్య అదే పని అప్పచెప్పారు. ఆయనకి ఏమని చెప్పారంటే, నువ్వు వెళ్ళి, వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దేకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. యేసు ఏమంటున్నారు? నీవు నీ ఇంటికి వారి యొద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పుమనెను. యేసయ్య ఒక బాధ్యత ఇచ్చారు. నా వెంట రావద్దు, కానీ నువ్వు వెళ్ళు, నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళు, నీ ప్రాంతానికి వెళ్ళు, నీ కుటుంబ సభ్యులందరికీ నీవు పొందుకున్నటువంటి మేలులను, దేవుడు చేసిన మేలులను నీవు ప్రకటించు అని చెప్పారు. వెళ్ళాడు ఆ యొక్క వ్యక్తి, వెళ్ళి అందరికీ చెప్పాడు. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యాన్ని కలిగి ఉన్నారు. ప్రియమైనటువంటి సంగమా, ఈ లోకంలో మనము చెప్పేటువంటి సత్యాలు ప్రజలు మొదటిగా వినకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్ముడే వారి ఆత్మీయ నేత్రాలు తెరుస్తాడు. కాబట్టి వినగా 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 వాళ్ళలో విశ్వాసము కలుగుతుంది. అదే పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో 17వ వచనంలో తెలియచేస్తాడు. అధ్యాయం అన్నది రోమిలకు రాసినటువంటి పత్రిక 10:17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట యేసును గూర్చిన మాట వలన కలుగును. వినటం ద్వారా విశ్వాసం కలుగుతుంది.
వాళ్ళు వినగా 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 వాళ్ళలో ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. కానీ చెప్పగా 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 వాళ్ళలో విశ్వాసం లేదు. ఎవరి గురించి చెప్పాలి? యేసు ప్రభు గురించి చెప్పటం ద్వారా. ప్రియమైనటువంటి సంగమా, ఇక్కడ ఆ స్వస్థత పొందుకున్న వ్యక్తికి ఏసేమని చెప్పారు? నువ్వు వెళ్ళి నీవు పొందుకున్న ఆశీర్వాదాలను చెప్పు, నీ ఇంటి వారికి చెప్పమని చెప్పారు. ఈరోజు చెప్పవలసినటువంటి బాధ్యత, స్వస్థత పొందుకున్న, విడుదల పొందిన, రక్షణ పొందిన, ఆశీర్వాదాలు పొందుకున్న నీవు నేను కూడా చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. మనము వెళ్ళాలి, మనము చెప్పాలి. వినకపోయినా మనం చెప్పాలి, తిరస్కరించినా మనం చెప్పాలి. మనను తిరస్కరించిన వాళ్ళు, సత్యాన్ని తిరస్కరించిన మన బాధ్యతను మనం విడిచిపెట్టకూడదు. అది మన బాధ్యత. ఇక్కడ బాధ్యత యేసయ్య చెప్పారు, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పుమనెను. ఆ వ్యక్తి వెళ్ళాడు, అందరికీ దేవుడు చేసిన కార్యాలను చెప్పాడు. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యాన్ని కలిగి ఉన్నారు. యేసయ్య కృప ఆశీర్వాదము మన జీవితాల్లో కలుగు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, మన జీవితాలను సమర్పించుకుందాం. పరిశుద్ధాత్మదేవ, ఇంతవరకు సత్యమును గ్రహించటానికి, వినటానికి, యేసు ప్రభుల వారు చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోవటానికి, ఆ రోజు యేసు ప్రభువ 6,000 దయ్యాల చేత పీడించబడుతున్నటువంటి వ్యక్తికి యేసయ్య నీవు అద్భుతం చేశావు, విడుదల అనుగ్రహించావు. తన ఆత్మకు విడుదల, తన శరీరానికి విడుదల, తన మనసుకు విడుదల అనుగ్రహించావు, స్వస్థపరిచావు, రక్షణ ఇచ్చావు, బాధ్యత ఇచ్చావు, బలపరిచావు. ఈ లోకములో నీ యొక్క పనివానిగా, నీ సాక్షిగా పంపావు. నీకు వందనాలయ్యా. ఈరోజు మేము కూడా నీ కృప చొప్పున రక్షణ పొందుకున్నాం. మా జీవితాల్లో అనేక మేళ్ళు చేశావు. నీవు చేసిన ప్రతి మేలును నిరంతరము మేము జ్ఞాపకం చేసుకోవటానికి, సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యత మా మీద, మా కుటుంబాల మీద ఉన్నది అన్న సత్యాన్ని మేము నిత్యము జ్ఞాపకం చేసుకోవటానికి, మేము కూడా ఈ లోకములోకి వెళ్ళటానికి, యేసయ్య నీ ప్రేమకు సాక్షులుగా, తండ్రి ప్రేమకు సాక్షులుగా, యేసయ్య మరణమునకు పునరుత్థానమునకు సాక్షులుగా మేము జీవించటానికి, ఈ చీకటి లోకములో, అంధకారపు లోకములో మమ్ములను పంపుచున్నందుకు నీకు వందనాలయ్యా. నీవే కృపా సత్య సంపూర్ణవు, సజీవుడవు, ఇశ్రాయేలుల విమోచకుడవు అని మేము నమ్ముచి ఉన్నామయ్యా. ఇశ్రాయేలుల ఆత్మీయ నేత్రాలు తెరవబడును గాక. ఇశ్రాయేలు దేశానికి రక్షణ కలుగును గాక. అన్ని దేశాల్లో ఉన్న నీళ్ళందరికీ కూడా ఆత్మీయ నేత్రాలు తెరిచి వారికి రక్షణ అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. యేసయ్యా, నీవే రక్షకుడవు, నీవే దేవుని కుమారుడవు, నీవే సర్వోన్నతుడవు, లోక రక్షకుడవు, సజీవుడవు, రెండవసారి రాబోతున్నటువంటి మెస్సయ్యవు, రక్షకుడు అని విశ్వసిస్తున్నాము. యేసు మెస్సయ్య రక్షకుడు అని ప్రకటించడానికి పరిశుద్ధాత్ముడ సహాయము దయచేస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి అనుమానాన్ని, ప్రతి ఆటంకాన్ని, చీకటి అధికారాన్ని, రోగపు అధికారాన్ని యేసు ప్రభు నామములో పారదలతో బయటబంధిస్తున్నాం. యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తూ, యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు, యేసు మరణమును గెలిచిన పునరుత్థానుడు, సజీవుడు అని ప్రకటిస్తాము అని మాట ఇస్తూ, ఈ సమర్పణ ఒప్పుకోలు ప్రార్థన యేసు ప్రభు నామంలో చేసి ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని యేసు ప్రభు నామంలో పొందుకొచ్చున్నాము తండ్రి.